కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్లో ప్రముఖ రచయిత మధుసూదన్ రెడ్డి రచించిన కవన గోదారి పుస్తక ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సిద్ధారెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయితను అభినందించారు. కవిత్వం అనేది ఒక సరళమైన భాషలో భావాన్ని వ్యక్తీకరించే ఒక ఉపకరణమని రచయిత మధుసూదన్ రెడ్డి అన్నారు. తన పుస్తక ఆవిష్కరణకు హాజరైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. డాక్టర్ గుర్ర మధుసూదన్ రెడ్డి గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. యువతలందరినీ కూడా ప్రోత్సహిస్తూ వారి యొక్క పుస్తకాలు చదివితేనే జీవితాలు మార్చుకోగలిగినంత స్థాయిలో ఉన్నటువంటి వారిని ఆదర్శమూర్తి. తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి కుటుంబ సభ్యులందరికీ అంకితం ఇచ్చారు. వాళ్ళందరి పక్షాన దానికి స్వీకరిస్తున్నారు. ఈరోజు కరీంనగర్ ఫిలిం భవన్లో నేను రచించిన కవితా సంపుటి కవన గోదారి అనే శీర్షికతో నేను రచించిన కవితా సంపుటి ఆవిష్కరణ ముఖ్య అతిథి గారు నందిని సిద్ధారెడ్డి గారు ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు. వారి చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా చాలామంది మా మిత్రులు, బంధువులు అందరూ కూడా చాలామంది అధిక సంఖ్యలో దీనికి హాజరైనారు. దానికి బాగా సంతోషంగా ఉంది. కవిత్వం అనేది ఒక భావాన్ని వ్యక్తీకరించే, ఒక సరళమైన భాషలో భావాన్ని వ్యక్తీకరించే ఒక ఉపకరణం అని నాకు అనిపిస్తూ ఉంది. ఏ ఆలోచన, చిన్న ఆలోచన వచ్చినా కూడా కొంచెం కవితాత్మకంగా రెండు మాటల్ని జోడించడం అనేది నాకు అలవాటుగా మారింది. అలాంటి 2024-25లో అచ్చైన కవితలన్నిటినీ కూడా 123 కవితల్ని ఆ పుస్తకంలో జోడించినాను. ఈ కవితల్ని మా మిత్రులు, సాహితీ బంధువులు అందరూ కూడా చదివి మంచి సద్విమర్శ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా హాజరైన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలని తెలియజేస్తున్నాను.